వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి అరటికాయ బజ్జీ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. కావలసినంత పిండిని ప్లేట్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం, చిటికెడు వంట సోడా వేసి వీటన్నిటిని కూడా పిండిలో కలిసే విధంగా ఇలా చేత్తో చక్కగా కలిపి ఆ తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి. ఇలా కలిపిన పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు అరటికాయ తీసుకొని పైన ఉన్న పొట్టుని ఇలా పీల్ తీసేయాలి. పైన ఉన్న పొట్టు తీసిన వెంటనే స్లైసెస్ లాగా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. పక్కన పెట్టాము అంటే అరటికాయ వెంటనే నల్లబడిపోతుంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా స్లైసెస్ని పిండిలో వేస్తున్నాను. ముందు ఒక అరటికాయని ఇలా కట్ చేసుకొని మళ్ళీ తక్కువైతే అప్పుడు మరో అరటికాయని కట్ చేసుకోవచ్చు. ఈ అరటికాయని ఇలా కట్ చేసేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఇలా అన్నీ కూడా కట్ చేసిన తర్వాత పిండిలో రెండు వైపులా కూడా చక్కగా డిప్ చేసేసి ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసాము అంటే అరటికాయ బజ్జీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ముందే నూనె పెట్టాను కాబట్టి నూనె బాగా వేడై ఉంది. వేడి వేడి నూనెలోకి ఇలా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేకపోతే వర్షం పడుతున్నప్పుడు కానీ సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి. అరటికాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర లెమన్ పిండి తీసుకున్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు ఇలా వేడివేడిగా అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.